పెన్నం అయితే వేడెక్కింది. ఇప్పుడు నేను మినపటిక్కీలు వేస్తాను. మా చిన్నప్పుడు మా అమ్మ వేసి ఇచ్చేది. మినపటిక్కీలు వేసి చక్కగాను అందులో ప్లేట్లో పెట్టి పంచదార వేసి ఇచ్చేది. నేను పంచదార అద్దుకుంటూను ఎంత బాగున్నాయమ్మా అంటూ తినేవాళ్ళం అన్నమాట. ఇలా వేసుకోవాలి అన్ని చోట్ల పెన్నం మీద అన్నిటికీ నూనె వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని జీలకర్ర ఇందులో వేసుకోవాలి. పెద్దవాళ్ళమైతే ఏ కారప్పుడు పచ్చడో లేకపోతే ఆవకాయ నిమ్మకాయతోనో పల్లి పొడితోనో దేనితోనైనా తినచ్చు. చిన్నపిల్లలకైతే ఇలాగా వేసేసి పంచదారతోనో బెల్లంతోనో పెట్టేయచ్చు. మరీ చిన్నపిల్లలు అయితే కనుక నెయ్యి వేసి కాల్చేసి చక్కగాను 2 బేకులను దోరగా వేగుతాయి కదా, ఇలా అంతే. వేగుతాయి. 2 వేపున వేగాక తీసి పొలంలో వేసి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇవే మినపటిక్కీలు అంటే. ఇవి మళ్ళీ కొంచెం అటు ఇటు కాల్చేసి తీసేసి పొలంలో వేసేసుకోవడమే.